హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది మునగాకుతో మనము రెసిపీ చేసుకున్నాం. అంటే మునగాకు పొడి చేసుకుంటున్నాను. మునగాకు కావాల్సిన పదార్థాలు చూడండి. ఇప్పుడు మునగాకు శుభ్రంగా కడిగి వడపోసేసుకొని మన ఫ్యాన్ కింద ఒక కాటన్ బట్టేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరితే మునగాకు మనకి ఇలా వస్తుంది, డ్రైగా వచ్చేసింది చూడండి. ఇలాగా ఇది అయితే కొంచెం నిల్వ ఉంటుంది, మనకు 3 నెలలు అయినా సరే బాగా పచ్చాకు కాకుండా. ఇది నేతిలో దోరగా వేపుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: మునగాకు పొడికి పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు, కొంచెం చింతపండు. నేను కొంచెం రుచిగా ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉండాలని కొంచెం మిరియాలు తీసుకున్నాను నేను, చాలా కొంచెం. ఇవన్నీ దోరగా వేపుతాను చూడండి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీను మనము కొంచెం దోరగా వేపుకోవాలి. చూడండి, ఇవన్నీ వేస్తున్నాను. కొంచెం ఆయిల్, లిటిల్ బిట్ అనమాట. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని, కొంచెం మీడియం చూసుకుంటూ కొంచెం బాగా వేపాలి. మనము ఎక్కువ పొడిగా చేసుకునేటట్టయితే కొంచెం మినపప్పు తనీగా, పచ్చనపప్పు తనీగా అన్ని తనీగా వేపుకుంటాము. ఇవి కొంచెమే కాబట్టి నేను అన్నీ వేసేసాను. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, 300 రోగాలని నయం చేస్తుంది అంటున్నారు. అందరూ తప్పకుండా మునగాకు పొడి చేసుకుంటే మనము రోజు ఒక ముద్ద తినొచ్చు, అన్నంలో కలుపుకొని కొంచెం కమ్మగా నెయ్యి వేసుకొని. మీకు నేను ఇవన్నీ చూపించాను, ఎండుమిర్చి చూపించలేదు ఫ్రెండ్స్. ఇవి ఎండుమిర్చి కూడా ఒక 12 దాకా, అంటే ఈ మాత్రం ఆకుకి ఈ మాత్రం ఎండుమిరపకాయలు ఒక 12 నుంచి 15 వరకు పడతాయి. కొంచెం మనం ఈ వేపటమే కొంచెం టైం పడుతుంది. ఇవి చూసుకుంటూ కొంచెం పచ్చిగా లేకుండా కొంచెం పప్పు గింజలు కొంచెం కలర్ వచ్చినట్టుగా వేపితే చాలు. ఇది అలాగ వేపుతుండాలి. ఏమాత్రం మనం కానీ వేపకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్. వేపిన తర్వాత పప్పులు ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం మునగాకు వేపుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు మునగాకు వేపుతున్నాను. కొంచెం ఒక చెంచా నెయ్యి వేసి వేస్తే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ వేపక్కర్లేదు, కొంచెం లైట్గా అట్లాగా కొంచెం వేయితే చాలు. మునగాకు మరి మాడిపోయినట్టు కూడా వేగకూడదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు అంతే. ఇది పచ్చిగా కూడా కాదు కదా, డ్రై అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఊరకనే వేగిపోద్ది. ఇది మనం కరివేపాకు ఉంటే కూడా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని ఉత్త మునగాకు పొడి. కొంచెం ఆయిల్ తీసుకొని ఈ మిరపకాయలు వేపాలి కదా, కొంచెం మిరపకాయలు వేపేసుకుంటున్నాము. కొంచెం దోరగా వేపితే చాలు. ఇవి కూడాను ఇలా వేగితే చాలు మిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడుతున్నాను. పట్టిన తర్వాత అది కొంచెం చింతపండు కూడా వేసాను. ఇప్పుడు మిరపకాయలు వేసేస్తున్నాను. కొంచెం కొంచెం మునగాకు కూడా వేసాను. సరిపడినంత సాల్ట్ వేస్తాను. మునగాకు చూడండి, పట్టుకుంటేనే పేస్ట్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను కదా, కొంచెం ఘాటుగా అనిపించింది ఫ్రెండ్స్. మిరపకాయలు ఘాటు కొంచెం బాగా ఘాటుగా ఉన్నట్టున్నాయి మిరపకాయలు. కారం చూసి కారం చూసేసుకోండి మిరపకాయలను బట్టి. 2 మిరపకాయలు ఉండిపోయి, ఇవి వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ మళ్ళీ పడుతుంది. మునగాకు రెడీ అయిపోయింది. మిక్సీ ఒకేసారి తిప్పకూడదు, అలా తిప్పుతూ ఆపుతూ ఒక సెకండ్ అలా తిప్పాలి. లేదంటే అలా ముద్దగా అలా అయిపోద్ది. ఇలా పొడిగా ఇలా రాదు. పొడిగా వచ్చింది కదా. మునగాకు పొడిని పళ్ళెంలో వేసుకుంటాం, చూద్దాము ఎలా వచ్చిందో. ఇది మన మునగాకు పొడి రెడీ అయిపోయింది చూడండి. మునగాకు పొడి హెల్తీ మునగాకు పొడి. రోజుకు కమ్మంగా నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి.
అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?